వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మరో బాంబు పేల్చారు. ఈసారి ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. చంద్రబాబు మరోసారి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందుకు ఎన్డీఏ కూటమిని ముందు పెట్టి చక్రం తిప్పబోతున్నారన్నది కేసీఆర్ వాదన. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఇంట్రెస్ట్ పెరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి సీఎం కావడం కూడా బాబుకు సహకరిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని చూసిన చంద్రబాబు 2024 నాటికి ఎన్డీఏతో చేతులు కలిపి భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణ రాజకీయాల్లోనూ అమలు చేసేందుకు స్కెచ్ వేస్తున్నారని కేసీఆర్ గులాబీ శ్రేణులతో చెప్పారు. చంద్రబాబు తెలంగాణలో అడుగు పెడతానంటున్నారని, మళ్లీ వలసవాద పాలకుల చేతిలో పడితే ఆగమయ్యే ప్రమాదం ఉందంటూ గులాబీ కేడర్ ని అలర్ట్ చేశారు. తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలతో పాటు కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పైనే ఎక్కువగా పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత అసెంబ్లీ, లోక్సభ ఫలితాలను అంచనా వేస్తే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ సాధించిన ఎమ్మెల్యే స్థానాల్లో 80% హైదరాబాద్ పరిసరాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి బరిలో దిగితే బీఆర్ఎస్ కి భారీ నష్టం తప్పదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి లాభం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేసీఆర్ తెలంగాణకు బద్ధశత్రువుగా చంద్రబాబును చిత్రీకరించే ఎత్తుగడను ఎత్తుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.